ను అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెదతాడివాడ వద్ద 2,08,00,000తో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి గొట్టిపాటి రవికుమార్ భూమి పూజ చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడమే కాకుండా విద్యుత్ రంగ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. కరెంటు విపరీతంగా ఫ్లక్చుయేషన్స్ జరుగుతున్నాయి. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమన్నారు. తప్పకుండా నేను మా సీఎండీ గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సూర్య గారు అనే పథకం తీసుకొచ్చాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎస్సీ గారు కూడా ఉన్నారు, అధికారులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. మనం దాదాపు దేశం మొత్తం మీద కోటి కనెక్షన్లు ఇస్తే ఒక ఆంధ్ర రాష్ట్రంకి 20 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. మన ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోమని చెప్పి తీసుకురావడం జరిగింది. దాదాపు 1 కిలోవాట్, 2 కిలోవాట్లు, 3 కిలోవాట్ల దాకా మన ఇంటి పైన పెట్టుకోవచ్చు. దాదాపు 78,000 రూపాయల పైన మనకి సబ్సిడీ వస్తుంది అన్నమాట. అది కాకుండా మిగతాదంతా కూడా మా అధికారులు, మా కలెక్టర్ గారు, మా జేసీ గారు ఇక్కడే ఉన్నారు. బ్యాంకర్స్ తోటి, వెండర్స్ తోటి, బెనిఫిషరీస్ తోటి మీరు మీటింగ్లు పెట్టించండి. ఈ కార్యక్రమం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 ఇళ్ల పైన మనం చేస్తా ఉన్నాము. ఈ రోజు ఈ సబ్ స్టేషన్ కి డెంకాడ పెదతాడివాడ మండలంలో మనం ఈ సబ్ స్టేషన్ ఈ రోజు ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. ఎంతమంది లబ్ధి పొందుతున్నారనేది సిఎండి గారు మీ అందరికీ వివరిస్తారు. అలాగే రీసెంట్ గా టిక్కో హౌసింగ్ కోసం అని మన ప్రభుత్వం డిసెంబర్ లోపల మనకు సమయం ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. కాబట్టి అన్ని కూడా అలాగే మీరు చూస్తే చాలా పాడైపోయిన పోల్స్ ని రిప్లేస్ చేస్తున్నారు. అలాగే నెల్లిమల్ల నియోజకవర్గానికి అర్బన్ లైన్ ఇస్తున్నారు. అలాగే ఇండస్ట్రీస్ ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో చాలా మటుకు స్పెషల్ ఫీడర్స్ కూడా ఇస్తున్నారు. లో వోల్టేజ్ సమస్య